అందరికీ నమస్కారం. ఈరోజు కథ నాకంటే ముందుగా రచన మధునాబంతుల చిట్టి వెంకట సుబ్బారావు గారు. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా? సాయంకాలం 4 గంటలైంది. కాకినాడ నగరంలోని జన్మభూమి పార్కు సందర్శకులతో హడావిడిగా ఉంది. ఒక మూలగా ఉన్న బెంచీ మీద వయసు మళ్ళిన భార్యాభర్త కూర్చుని ఏదో సుదీర్ఘంగా చర్చించుకుంటున్నారు. చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను. ఆ వయసులో పార్కుకు వచ్చి కూర్చుని అంత ప్రేమగా కబుర్లు చెప్పుకోవడం నిజంగా ఒక అదృష్టం అనిపిస్తుంది. నాకే కాదు, ఎవరికైనా అదే మాట అనిపిస్తుంది. సుదీర్ఘమైన దాంపత్య జీవితం, సహకరించే ఆరోగ్యం చూసే వాళ్ళందరికీ ముచ్చటేస్తుంది. ఎప్పుడు నవ్వుతూ మాట్లాడుకునే వాళ్ళు ఈరోజు ఏదో సీరియస్గా మాట్లాడుకుంటున్నారు. ఆయన పేరు రామారావు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మంచి ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. రామారావు గారి భార్య పేరు సీతమ్మ. 2 మగపిల్లలు, 2 ఆడపిల్లలకి చదువులు చెప్పించి పెళ్ళిళ్ళు చేసి బాధ్యతలన్నీ తీరిపోయి ఆ భార్యాభర్త ఇద్దరు తన సొంత ఇంట్లో హాయిగా కాలక్షేపం చేస్తూ ఉంటారు. రామారావు గారు మహాగటికుడు. సీతమ్మ గారి మాటల్లో కొంచెం అమాయకత్వం, అలా అని తెలివి తక్కువ ఏమీ కాదు. అందరికీ మంచి చేయాలని, అందరూ మంచివాళ్ళని అనుకుంటుంది. కాలానికి తగినట్లుగా ఉండదు. అందుకే కోడలది ఇష్టారాజ్యం. అత్తవారింటికి వచ్చినా పుట్టింట్లో కూర్చున్నట్టు కూర్చుని అత్తగారి చేత కావలసినవన్నీ వడ్డించుకు తింటూ ఇక్కడ పుల్ల అక్కడ పెట్టరు. మాటలతో ఉప్పింగపోయే సీతమ్మ గారిని రామారావు గారు ప్రతి సందర్భంలోనూ కాపాడుతూనే ఉంటారు. భార్య సీతమ్మ అంటే వాళ్ళ మాలిన అభిమానం, ప్రేమ రామారావుకి. అందరూ నా వాళ్ళనే అనుకుంటుంది సీతమ్మ. కానీ అవతల వాళ్ళ స్వార్థాన్ని గమనించలేదు. తనని వాడుకుంటున్నారనే మాట కూడా తెలియదు. అత్తగారు గట్టిగా లేకపోతే కోడలు ఆడిస్తారు అనే విషయం రామారావుకి తెలుసు. ఇవన్నీ నాకు ఎలా తెలుసాయి అని అడిగితే, నేను కూడా కాపురం ఉండేది వాళ్ళింటికి 2 ఇళ్ళు అవతల. రోజు అదే సమయానికి నేను పార్కుకు వచ్చి కాసేపు ఆ ముసలి వాళ్ళతోటి కబుర్లు చెబుతూ ఉంటాను. పైగా రామారావు మా నాన్నగారికి తమ్ముడు. అలా ఆ దంపతులతోటి చాలా చనువు ఏర్పడింది. ఆ చనువుతోటి ఒకరి కష్ట సుఖాలు ఒకరు పంచుకునేదాకా వెళ్ళింది మా అనుబంధం. నా పేరు సుమతి. నా భర్త కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తుంటారు. ప్రతిరోజు నవ్వుతూ తులుతూ ఉండే రామారావు దంపతులు ఆ రోజు ఎందుకో చాలా దిగులుగా ఉన్నట్టు అనిపించింది. ఎందుకు బాబాయ్ అలా ఉన్నారు అంటూ పలకరించాను. రామారావు అదోలా నవ్వుతూ నా కేసు చూసి ఇంటింటి రామాయణం అమ్మా అన్నారు. ఆ నవ్వులో ఏదో బాధ ధ్వనించింది. ఈ మధ్య మీ పిన్ని మా పెద్ద అబ్బాయి దగ్గరికి వెళదామంటూ రోజు చంపేస్తుంది. సరే అని రిజర్వేషన్ చేయించే ముందు మొన్న రాత్రి పెద్ద అబ్బాయికి ఫోన్ చేశా. ముందు ఫోన్ తీసిన కోడలు నేను చెప్పిన కబురు విని చాలా ఆనందపడుతూ తప్పకుండా రండి అని చెప్పి కుశల ప్రశ్నలు వేసి తర్వాత ఫోన్ పెట్టేసింది. కాసేపటికి మా అబ్బాయి ఫోన్ చేశాడు. మా పిల్లలిద్దరికీ పరీక్షలు, ఎవరిని ఇంటికి రానివ్వడం లేదు, సీరియస్గా దగ్గరుండి చదివిస్తున్నామంటూ చెప్పాడు. ఆ మాటలు మీ పిన్నికి అర్థం కాలేదు. వెంటనే నేను ఫోన్ తీసుకుని సరేరా అలాగే అంటూ ఫోన్ పెట్టేశాను. ఏమిటండి మనం వస్తున్నట్టు చెప్పలేదు, చెప్పకుండానే ఫోన్ పెట్టేశారు అంటూ మాట్లాడిన మీ పిన్ని మాటలకి నాకు ఏడవాలో నవ్వాలో తెలియలేదు. నిజంగానే మేము వస్తే ఇబ్బంది లేకుండా ఉంటే వాడే ముందుగా మమ్మల్ని అడిగి ఉండేవాడు ఇప్పుడు వస్తున్నారని. కానీ వాడికి ఉన్న సమస్య వాడు చెప్పాడు. నిర్ణయం తీసుకోవాల్సింది మనం అంటూ విడమర్చి చెప్తే గాని మీ పిన్నిగా అర్థం కాలేదు. అంతకు ముందు నెలలో 2వ అబ్బాయి అమెరికాలో ఉంటాడు కదా, అక్కడికి వెళదామని చూడాలని ఉందని అంటుంటే ఒకరోజు ఫోన్ చేసి చెప్పా. మా కోడలు ఫోన్ తీసింది. నా మనసులో ఉన్న ఆలోచన చెప్పాను. దానికి ఏం సమాధానం చెప్పకుండా మామయ్య గారు వీకెండ్ పార్టీకి వెళ్ళి వచ్చి ఇప్పుడే పడుకున్నాం అంటూ రేపు మీ అబ్బాయి చేత ఫోన్ చేయిస్తానంటూ సమాధానం చెప్పి మా చిన్న కోడలు ఫోన్ పెట్టేసింది. ఇది జరిగి నెలయ్యింది. ఫోన్ రింగ్ అయితే చాలు చిన్న కొడుకు దగ్గర నుంచి అని గబగబా పరిగెడుతుంది మీ పిన్ని. ఈ మధ్య రోజు నన్ను ఫోన్ చేయండి అంటూ చంపుతుంది. మనం అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదనుకుంటా, అందుకని వాళ్ళు ఫోన్ చేయలేదు అంటూ విడమర్చి చెప్తే గానీ తెలుసుకోలేదు ఈ పిచ్చి తల్లి. అంతేకాదు ఒకసారి చిన్న కొడుకు కోడలు క్రితం సంవత్సరం మా ఇంటికి వచ్చినప్పుడు మీ పిన్ని వంటింట్లో పనులతో సతమతమవుతుంటే మా చిన్న కోడలు హాల్లో కూర్చుని మొబైల్తో కాలక్షేపం చేస్తుంది. అమ్మకం సాయం చేయలేకపోయావా అని అడుగుతున్నాడు మా కొడుకు. లేదండి అక్కడ పనేమీ లేదు, అత్తయ్య గారికి చాదస్తం, అత్తయ్య గారు పని కల్పించుకుని మరీ చేస్తుంటారు అంటూ చెబుతుంది చిన్న కోడలు కొడుకుతూ. ఈ మాటలు పక్క గదిలో ఉన్న నాకు వినపడ్డాయి. నిజానికి ఆ రోజు మా పని మనిషి కూడా రాలేదు. ఇలా ఉంది మా పరిస్థితి. ఇంకా కూతుళ్ళు ఏడాదికోసారి చుట్టచూపుగా వచ్చి వెళ్ళిపోతుంటారు.
అల్లుల సంగతి అంతంత మాత్రమే. ఆడపిల్లలను మనం ఏమి ఇబ్బంది పెడతాం? అయినా వాళ్ళకి సంసారాలు ఏర్పడిన తర్వాత వాళ్ళ బాధ్యతల మీదే వాళ్ళు ఎక్కువగా దృష్టి పెట్టుకుంటారు. ఇదే లోక సహజం. నాకు ఎవరి మీద బెంగలేదు. మీ పిన్ని మనవలని చూడాలని కొట్టుకుపోతుంది. అంతేకాదు, చాలా బాధ కలిగించిన విషయం, ఒకసారి మీ పిన్ని అమాయకంగా అడిగిన ప్రశ్నలకి మీ పిన్ని ప్రవర్తనకి కోడలు చాటుగా వెళ్ళి పక్కపక్క నవ్వడం గమనించాను. లోకంలో డబ్బున్నా లేకపోయినా పర్వాలేదు, కానీ ఎవరి తెలివితేటలు వాళ్ళకు ఉండాలి. ఎదుటి వాళ్ళ మాటల్లోని అర్థాన్ని గ్రహించుకునే శక్తి ఉండాలి. లేకపోతే మనిషిని అదో రకంగా చూస్తారు. మాటలకు విలువివ్వరు, లోగుగా చూస్తారు. ఒకసారి మా పెద్దబ్బాయి గృహప్రవేశానికి వెళ్ళాము. ఆ సందర్భంలో ఏదో పట్టుచీర సమయానికి కనిపించలేదు. తరువాత గదిలో పెట్టిన మా సంచులు వెతుకుతూ మా పెద్ద కోడలు కనిపించింది. ఇలా కొన్ని సంఘటనలు నా మనసుల్ని బాధ పెట్టాయి. పైగా మీ పిన్నికి కొంచెం చాదస్తం ఎక్కువ, పూజలు పునస్కారాలు, దేవుడి మీద నమ్మకం ఎక్కువ, మరీ తడి ఆచార వ్యవహారాలు ఎక్కువ. ఈ కాలం వాళ్ళకి అవి ఏమీ తెలియదు, తెలిసినా పాటించరు. పదే పదే చెప్పడం వాళ్ళ కోపాలు వస్తున్నాయి. మా కాలంలో ఆడవాళ్ళు తక్కువగా చదువుకోవడం వల్ల నేటి కాలమాన పరిస్థితుల్ని మీ పిన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతుంది. కాలంతో పాటు పరిగెత్తే పిల్లల మనస్తత్వాల్ని అంచనా వేయలేకపోతుంది. ఇంకా అడ్డాల నాటి బిడ్డలని అనుకుంటుంది. ఒక్కొక్కసారి చాలా బాధగా ఉంటుందమ్మా. అమాయకమైన మీ పిన్ని మాటలకి నేను ఉన్నంతకాలం ఆమెను కాపాడుకోవడం నా బాధ్యత. మేము పెద్దవాళ్ళై ఉన్నాము. ఎవరి ముందు ఎవరు వెనుకో. ఒకవేళ నేనే ముందైతే మీ పిన్ని పరిస్థితి ఏమిటి? అందుకే దేవుడిని రోజు నాకంటే ముందు మీ పిన్నిని తీసుకెళ్ళిపోమ్మని కోరుకుంటూ ఉంటాను. ఇలాంటి కోరిక ఎవరూ కోరరు. లేదంటే ఇటువంటి వాతావరణంలో ఆమె జీవనయానం ఎలా గడుపుతుందో అని నాకు చాలా భయంగా ఉంటుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా చేయగలను, కానీ ప్రస్తుతం ఉన్న కాలమాన పరిస్థితులలో కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందో అని నా భయం. ప్రస్తుతం సమాజంలో కానీ కుటుంబంలో కానీ గట్టిగా మాట్లాడిన వాళ్ళదే రాజ్యం. స్వార్థంగా ఉంటేనే కాలం గడుస్తుంది. ఒక అడవిలో సింహం ఉన్నంతకాలం ప్రతి జంతువు అదుపులో ఉంటుంది. ఆ తరువాత కుందేలుకు కూడా కొమ్ములు వస్తాయి. అలాగే కుటుంబం కూడా చెప్పవలసిన వాడు చెప్పక, చెప్పేవాడు లేక అల్లకల్లోలమైపోతుంది. భర్త లేని భార్య మాట అరణ్యరోదనమే. మీ పిన్ని లాంటి వాళ్ళ మాటలు అసలు ఎవరూ పట్టించుకోరు. ఇది మా కుటుంబంలోని పరిస్థితి అంటూ ఏడుస్తూ చెప్పారు రామారావు గారు. ఆ మాటలు వింటున్న సీతమ్మ గారు పెద్దగా ఏడుస్తూ, నేను చనిపోతే మీకు వేలకు అన్నం పెట్టేవాళ్ళు ఉండరండి, మీరు అసలే ఆకలికి ఆగలేరు, అన్నీ టైమింగ్స్ అంటూ చెబుతున్న సీతమ్మ మాటకి సుమతికి నవ్వాగలేదు. సీతమ్మ తన మీద ఆధారపడిన రామారావు గురించి, రామారావు సీతమ్మ గురించి ఆలోచించుకుంటున్నారు. ఎంత అద్భుతమైన దాంపత్యం అనుకుంది సుమతి. ఒక్కొక్కసారి కొంతమందికి గుండెల్లో బాధ ఎక్కువైనప్పుడు కనబడిన వ్యక్తి వాళ్ళకి సంబంధం లేకపోయినా చెప్పుకుని బాధపడతారు ఆ వయసు వాళ్ళు అనుకుంది సుమతి. ఇంటికి వెళ్ళిన సుమతికి మనసంతా పాడైంది. నిజానికి దాంపత్య బంధం అంటే ఇలాగే ఉండాలి. మనల్ని నమ్ముకుని వచ్చిన ఒక ఆడదానిని చివరి వరకు కాపాడవలసిన బాధ్యత తాళి కట్టిన భర్తదే. రామారావుది ఎంత మంచి ఆలోచన. ఆయన తన స్వార్థం తాను చూసుకోలేదు. జీవితమంతా తన స్వార్థానికి వాడుకున్న భార్యని చివరి రోజుల్లో కూడా కష్టపెట్టకుండా ఉంచాలని తాపత్రయపడుతున్నాడు రామారావు అనుకుంది సుమతి. ఆ తర్వాత వారం రోజుల పాటు ఊరికి వెళ్ళి తిరిగి వచ్చిన సుమతికి ఒక పిడుగులాంటి వార్త తెలిసింది. రామారావు దంపతులు చనిపోయారని. కానీ ఇద్దరు ఒకేసారి ఎలా చనిపోయారు అనే ప్రశ్నకి సుమతికి సమాధానం దొరకలేదు. కానీ ఇలాంటి దాంపత్యం చూసి చాలా నేర్చుకోవలసింది ఉందని అనుకుంది సుమతి. ఇంతటితో ఈ స్టోరీ ముగిసింది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే, మరియు నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.